హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు కరకరలాడే క్రిస్పీ రెల్లలుగా ఉండే ఆనియన్ పకోడీయే కదా, ఎవరికి రాదు అనుకుంటున్నారా? పకోడీయే అందరికీ వచ్చినా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్కరికి గట్టిగా వస్తుంటే ఒక్కొక్కరికి ముద్దలాగా పిండిగా వస్తాయి. ఇవి క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్తో పాటించండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దీనికోసం ఆనియన్స్ని అయితే సన్నగా చూసారు నేను చీల్చినట్లుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి అప్పుడు ముందుగా పిండి వేయకుండా ఈ ఉల్లిపాయలన్నింటికి కూడా పట్టేలాగా ఒక్కసారి బాగా గట్టిగా అందులో వాటర్ వచ్చేంత వరకు కూడా కలపండి. తర్వాత అయితే ఇక్కడ శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత ఉల్లిపాయలు తీసుకున్నామో దానికి తగ్గట్టు పిండి తీసుకోవాలి. ఎక్కువ పిండి తీసుకోకండి, ఉల్లిపాయలకి అంటున్నట్టుగానే తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పకోడీకి క్రిస్పీనెస్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదిని ప్లస్ ఈ వరిపిండి యాడ్ చేయడం వలన కూడా వస్తాయి. మీకు కావాలంటే మరుగుతున్న ఆయిల్ను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఈ విధంగా వాటర్ పోయకుండానే ఇంత గట్టిగా వస్తుంది. అప్పుడే మనకి క్రిస్పీ ఆనియన్ పకోడీ అయితే తయారవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఈ ఉల్లి పకోడీని చూసారా నేను ఎలాగా ఒక్కొక్కటి రెల్లలుగా ఎలా వేస్తున్నానో, మనము వాటర్ యాడ్ చేయకుండా కలపడం వలన ఇలాగ వస్తుంది. అదే వాటర్ యాడ్ చేయడం వలన జోరుగా అయినట్టు అయిపోతుంది. ఒక్కసారి నేను చెప్పే తీరులో పకోడీ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మనము ఆ వాయికి సరిపడినంత ఉల్లిపాయలని ఆ విధంగా రెల్లలుగా వేసుకోవాలి. నిజంగా మన వర్షం కురిసినప్పుడు ఫేవరెట్ అయిన స్నాక్ ఏంటంటే ఎక్కువగా ఉల్లి పకోడీయే కదా, అందరికీ గుర్తొస్తుంది. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత అయితే అటు ఇటు టర్న్ చేసుకోవాలి. మనకి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, మనకి అయితే ఆయిల్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి కూడా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇవి పూర్తిగా రెడ్ కలర్ రాకూడదు, నేను చెప్తాను కదా. అప్పుడు ఈ పకోడీలు అనేది తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకొక కొంచెం వేగితే సరిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి కలుపుకునేటప్పుడు. చూసారు, ఇప్పుడైతే మనకి ఆయిల్ పూర్తిగా నొరగా అనేది చల్లారిపోయింది. కలర్ కూడా మనకి బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం మంటను అయితే కొద్దిగా సిమ్లోకి పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా తీసుకొచ్చి చూసారా నేను ఏ కలర్తో తీస్తున్నాను, లైట్ బ్రౌన్ కలర్లో తీస్తే చల్లారిన తర్వాత మనకి మంచి కలర్ అనేది వస్తుంది. అదే మనం వేపినప్పుడే ఎక్కువ ముదురు రంగు చేసామంటే చల్లారిన తర్వాత కలర్ అనేది మారిపోతుంది, అలాగే కొంచెం చేదనిపిస్తాయి. వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో ఒక్కసారి చూసి అలాగే వేసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా రెల్లలుగా అంటుకొని ముద్దలాగా కాకుండా విడివిడిగా వస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పకోడీ ఇష్టపడతారు కదా. ఒక్కొక్కళ్ళు పెద్దగా ఉండేలాగా ఒక్కొక్కళ్ళు ఈ విధంగా క్రిస్పీగా ఉండేలాగా ఇష్టపడతారు. మ్యాక్సిమం చాలా మటుకు క్రిస్పీనెస్ ఉండేవే ఇష్టపడతారు నాకు తెలుసుండి. చూసారు, ఇలాగ మిగిలిన పిండి అంతా కూడా వేసేసుకుని ఏ వాయి కావాయి నేను చెప్పినట్లుగా తీసేసుకోవడమే. తర్వాత అయితే మనం ఉల్లిపాయలు అన్నిటిని పకోడీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, కలర్ కూడా ఎంత బాగుందో నేను చెప్పాను కదండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. Thanks for watching. Bye. Please subscribe Bhavya's World 110.